లోన్స్, లయబిలిటీస్‌ని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. బడ్జెటింగ్, ఇన్వెస్ట్‌మెంట్ చేయడం తప్పనిసరి. మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉండడానికి మెడిటేషన్, ఎక్సర్సైజ్, సెల్ఫ్ టైం కేటాయించుకోండి. ఒక మెంటర్‌షిప్‌ని ఫాలో అవ్వండి. నెట్వర్కింగ్ చేయండి. కొత్త ఆలోచనలు తీసుకోండి. ఫైనాన్షియల్ గైడెన్స్ తీసుకోండి. మీకంటూ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని పెట్టుకోండి. ఫెయిల్యూర్ వచ్చినా పరిగెత్తడం ఆపొద్దు. ప్రతి లాసెస్ ఒక లెసన్ అవుతుంది. వ్యాపారులు లేకపోతే దేశం అలాగే స్తబ్దంగా ఉండిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ చెల్లిస్తారు. వాళ్ళు చెల్లించిన ట్యాక్స్‌లతోనే దేశం అభివృద్ధి అవుతుంది. ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి. వాళ్ళు చెల్లించిన ట్యాక్సెస్తోనే అభివృద్ధి అనేది అపరిమితంగా అవుతుంది. కాబట్టి మై డియర్ ఎంటర్‌ప్రెన్యూర్స్, మీరు ఎంటర్‌ప్రెన్యూర్స్ కాదు, మీరు దేశ నిర్మాణ యోధులు. మీ హానెస్టీ, మీ ఇంటిగ్రిటీ, మీ రెస్పెక్ట్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఒక లెగసీ అవుతున్నాయి. ఫైనాన్షియల్ లిటరసీలో స్కిల్స్ మీకు లేకపోతే బిజినెస్ అన్‌స్టేబుల్ అవుతుంది. డెబిట్ ట్రాప్‌లో పడుతుంది. కానీ ఫైనాన్షియల్ స్కిల్స్, ఫైనాన్షియల్ లిటరసీ నేర్చుకుంటే మీరు ప్రాఫిట్స్‌లోకి అడుగుపెడతారు. ప్రాఫిట్స్ ప్రిడిక్ట్ చేయగలుగుతారు. లాసెస్ అన్నీ మినిమైజ్ చేయగలుగుతారు. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు. దేని ద్వారా? ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, మనీ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ స్కిల్స్ ఉండడం వల్ల. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మనకు బలాన్ని ఇస్తుంది. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మీ జీవనానికి ఒక ఆర్థిక భరోసాను ఇస్తుంది. మీకు ఒక దిశ నిర్మాణం చూపిస్తుంది. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మీ జీవితం మీ చేతిలోనే ఉండేలా చేస్తుంది. జీవితం హ్యాపీగా గడవాలంటే మనీతోనే కదా. నువ్వు బిజినెస్ చేసినా, సాలరీ చేసినా, ఎనీథింగ్ చేసినా మనీ స్కిల్స్ మోర్ ఇంపార్టెంట్. అది మన దేశం ఇవ్వడం లేదు, మన ఎడ్యుకేషన్ సిస్టంలో లేదు. మనమే నేర్చుకోవాలి. మీ బిజినెస్‌ని రక్షించుకోవాలి. మీ మైండ్‌ను బలంగా ఉంచుకోవాలి. మీ కుటుంబాన్ని గర్వపడేలా చేయాలి. మరియు మీరు దేశానికి ఒక గౌరవంగా నిలవాలి. అండ్ నేను మీ రవిసిద్ధుల. వ్యాపారుల బలం దేశం బలంగా అని నమ్మే భారతీయుణ్ణి, ఇండియన్ సోల్జర్. లెట్స్ బిల్డ్ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫర్ స్ట్రాంగ్ బిల్డింగ్ నేషన్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ రవిసిద్ధుల, వరల్డ్ రికార్డ్ హోల్డర్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ స్ట్రాటజిస్ట్. మీ అందరి కోసం ఇంకా చాలా వీడియోస్ ఫైనాన్షియల్ స్కిల్స్ మీద, ఫైనాన్షియల్ లిటరసీ మీద, ఆర్థిక అవగాహన మీద మీ ముందుకు తీసుకురాబోతున్నాను వీడియోస్. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.